ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు తోట సతీష్, సిద్దిపేట జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ, అదేవిధంగా యోగా ట్రైనర్గా కూడా పనిచేస్తూ ఉన్నా. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఫౌండర్. యోగా చాలా విశ్వవ్యాప్తమైనటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ యోగా ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. స్పోర్ట్స్ పర్సన్స్ గురించి వస్తే అనేక రకాలుగా మన యొక్క ప్రాక్టీస్ కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎన్నో మ్యాచ్ల సందర్భంలో మన యొక్క ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ మనం ప్రెషర్కి గురి అవ్వడం వల్ల మ్యాచ్ను చేజారేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనం మంచి ప్రాక్టీస్ కొనసాగడానికి, మన యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం చాలా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అవసరం. అయితే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి యోగాకు సంబంధించినటువంటి కొన్ని ఆసనాలు మరియు ఒత్తిడిని జయించడానికి, మనకు ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామాలు సాధన చేద్దాం. ఇప్పుడు నిదానంగా లేచి నిలబడి ఇప్పుడు సమస్థితి అంటే రెండు కాళ్ళను చాలా దగ్గరగా కలిపి ఉంచాలి. చేతులు రెండు మన యొక్క కాళ్ళకు తగులుతూ ఉండాలి. ఇక్కడ నెమ్మదిగా కళ్ళను మూసివేయాలి. శరీరాన్ని కదిలించకుండా నిలబడాలి. అంటే మన యొక్క రెండు కాళ్ళపైన సమానమైనటువంటి బరువును ఉంచాలి. బ్యాలెన్స్ చేయాలి. చూడడానికి చాలా సులభంగా, ఈజీగా ఉంటుంది, కానీ చేయడప్పుడు మనకు దీని గురించి అర్థమవుతుంది. ఇక్కడ కాళ్ళ నుంచి తల వరకు మన యొక్క శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస నిదానంగా తీసుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ ఉండాలి. అయినప్పటికీ మన యొక్క శరీరం అటు ఇటు కదులుతూ ఉంటుంది. కదలకుండా ఉంచే ప్రయత్నం చేయడం, ఇలా చేయడం వల్ల అవేర్నెస్ డెవలప్ అవుతుంది. మన యొక్క బాడీ మైండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది. ఇలాంటి ప్రెషర్స్ తట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా దాదాపు 30 సెకండ్స్ సాధన చేస్తూ ఉండాలి. శ్వాస న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా కళ్ళను తెరుస్తూ కాళ్ళను కొంచెం దూరంగా ఉంచాలి. మన యొక్క లేజినెస్, డల్నెస్ని తగ్గించడం కోసం ఇప్పుడు మనం చేస్తున్నాం. దీనిని తాడాసనము అంటాం. రెండు చేతులు నిదానంగా ఈ విధంగా ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచి శ్వాస తీసుకొని శరీరాన్ని పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయాలి. బ్యాలెన్స్ అంతా కాళ్ళ వేళ్ళ పైన ఉండాలి. అంటే హీల్స్, మడిమెలను పైకెత్తాలి. ఇలా నిదానంగా శ్వాస వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైవైపున శరీరాన్ని సాగదీస్తుండాలి. కేవలం మన దృష్టి, ఫోకస్ అంతా ముందు వైపున ఉండాలి. సింగిల్ పాయింట్, కళ్ళకు ఎదురుగా ఏదైతే కనబడుతుందో అక్కడే చూస్తూ ఉండాలి. మన యొక్క కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. ముఖ్యంగా మనలో ఉన్న ఒత్తిడిని జయించడానికి చాలా ఉపయోగపడేటువంటి ఆసనం తాడాసన. ఇలా 30 సెకండ్స్ టు 1 మినిట్ సాధన చేసి నిదానంగా మళ్ళీ సాధారణ స్థితిలోకి రావాలి. ఇలా 2-3 రౌండ్స్ ప్రతిరోజు సాధన చేస్తుండాలి. మొదట్లో 10 సెకండ్స్, 20 సెకండ్స్, ఈ విధంగా 1 మినిట్ వరకు చేయాలి. దీనివల్ల జాయింట్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. జాయింట్స్ మూవబిలిటీ పెరుగుతుంది. లూబ్రికెంట్ అయి చాలా ఫ్లెక్సిబుల్గా కూడా అవుతుంది. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. బ్యాలెన్సింగ్ పోస్చర్, దట్ ఈస్ వృక్షాసన. చాలా కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఏమాత్రం కాన్సన్ట్రేషన్ చేయకపోతే కింద పడిపోతాం. అలాంటి ఆసనం మన యొక్క ప్రెషర్స్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మైండ్ బాడీని కోఆర్డినేట్ చేస్తుంది. ఎలా చేయాలి? కాళ్ళని దగ్గరగా కలిపి ఉంచి మెల్లిగా మన యొక్క రైట్ లెగ్ని ఈ విధంగా పైకి తీసుకొని లెఫ్ట్ లెగ్ పైన ఉంచాలి.
కాళ్ళ వేళ్ళు కిందికి చూసేలా ఉండాలి. మన యొక్క మోకాళ్ళు సైడ్కు చూడాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులను పైకెత్తి నమస్కార స్థితిలో కలిపి ఉంచాలి. ఇక్కడ శ్వాస నిదానంగా తీసుకొని వదిలేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం ఆసన స్థితిలో ఉండాలి. 10 సెకండ్స్, 15 సెకండ్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. రిలాక్స్, విశ్రాంతి. 2 చేతులను కిందికి దించడం, కాలిని కిందికి తీసుకురావాలి. ఇలాంటి ఆసనాలు చేయడం వల్ల మనకు పాజిటివ్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది. నెగిటివ్ ఫోర్స్ని కంప్లీట్గా తగ్గిస్తుంది. మన యొక్క మైండ్ స్టేబుల్గా ఉంటుంది. అన్ని రకాల ప్రెషర్స్ మన పైన ఉంటాయి. వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క బ్యాలెన్సింగ్ ఆసనాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. సేమ్ ఇదే ఆసనాన్ని లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. మెల్లిగా ఈ విధంగా ఎడమ కాలిని తీసుకొని కుడి కాలి పైన ఉంచాలి. కాళ్ళ వేళ్ళు కింది వైపున చూడాలి. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకొని నెమ్మదిగా నమస్కార స్థితిలోకి రావాలి. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం ఆసన స్థితిలో ఉండాలి. 30 సెకండ్స్, 1 మినిట్ గ్రాడ్యువల్గా ఈ స్థితి ఉండాలి. మన బాడీ మైండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది. మంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఎలాంటి టెన్షన్, ప్రెషర్ ఉండకూడదు. రిలాక్స్. నిదానంగా చేతులను కిందికి దించి మన యొక్క ఎడమ కాలిని కింద ఉంచవాలి. ఇలా కొన్ని ఆసనాలను మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాణాయామానికి సంబంధించిన పద్ధతులను చూద్దాం. ప్రాణాయామం అంటే లైఫ్ ఫోర్స్, జీవశక్తిని శరీరం అంతా కూడా విస్తరింపజేయడం, తద్వారా మన యొక్క శరీరాన్ని, మనస్సును ఏకం చేస్తూ శారీరక మానసిక ఒత్తిళ్లను తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మన యొక్క శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని డెవలప్ చేస్తుంది. ఇలా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్, గ్లాండ్స్ వీటి యొక్క పనితనాన్ని పెంచుతుంది. ముఖ్యంగా క్రీడాకారులకు ఉన్నటువంటి ఏదైతే గేమ్ టైంలో కావచ్చు, సాధారణ టైంలో కావచ్చు ఉన్నటువంటి ఒత్తిడిని అంతా జయిస్తుంది. అన్నిటికంటే మనకు కావాల్సింది ప్రశాంతత, రిలాక్సేషన్. ఈ విశ్రాంతిని పొందడానికి ఈ ప్రాణాయామం చక్కగా ఉపయోగపడతాయి. నెమ్మదిగా కూర్చోవాలి. కంఫర్టబుల్ పోస్చర్. నాడీ శోధన ప్రాణాయామం అంటాం. శరీరంలో ఉన్నటువంటి నాడులను చైతన్యవంతం చేస్తుంది. మానసిక ప్రశాంతతను పొందడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మన యొక్క కుడి చేతిని ఈ విధంగా తీసుకొని నాసికా ముద్ర చేయాలి. ఆ తర్వాత కుడి ముక్కురంధ్రాన్ని మూసివేయాలి. ఎడమ వైపు నుంచి శ్వాస వదిలేయాలి. ఇప్పుడు ఎడమ వైపున నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకొని కుడివైపున శ్వాస వదిలేయాలి. బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ స్లోలీ ఇన్హేల్ డీప్లీ. లెఫ్ట్ ఎక్సేల్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ ఇన్హేల్ డీప్లీ. Right exhale, breathe out. Right inhale, left exhale. ఇలా కొంత సమయం సాధన చేస్తుండాలి. దాదాపు 12 రౌండ్లు లేదా ప్రతిరోజు 5 నిమిషాలు సాధన చేయాలి. విశ్రాంతి.
ఇది నాడీ శోధన ప్రాణాయామ. శ్వాస నిదానంగా తీసుకొని నెమ్మదిగా వదిలేయాలి. ఎడమ వైపున శ్వాస తీసుకొని కుడివైపు వదిలేయడం, కుడివైపున శ్వాస తీసుకొని ఎడమ వైపు వదిలేస్తే 1 రౌండ్ పూర్తవుతుంది. ఇలా 10 to 12 రౌండ్స్ ప్రతిరోజు సాధన చేయాలి. మానసిక ప్రశాంతత పొందడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ప్రాణాయామం. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి ప్రాణాయామం చేద్దాం. అది భ్రమరి ప్రాణాయామం. భ్రమరి అంటే తేనెటీగ, హనీబీ. హనీబీ యొక్క సౌండ్ ఎలా ఉంటుంది? హమ్మింగ్ సౌండ్ ఉంటుంది. ఆ యొక్క వైబ్రేషన్స్తో కూడి ఉంటుంది. ఈ యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా మన బాడీలోకి రావడం వల్ల మనకున్నటువంటి టెన్షన్, ప్రెషర్ అన్నీ పోయి కాన్సన్ట్రేషన్ చక్కగా ఉంటుంది. దీనివల్ల నైట్రిక్ యాసిడ్స్ కూడా శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మనకు బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు రాకుండా మన యొక్క బాడీని, మైండ్ని ఎల్లప్పుడూ బ్యాలెన్స్ చేయడానికి, మన యొక్క ఆందోళన, టెన్షన్స్ వీటన్నిటిని జయించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. చాలా సులభంగా చేసేటువంటి ప్రాణాయామ. ఒక 3 times, 5 times, 7 times ఆ విధంగా ఒక 5 minutes పాటు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. చాలా సింపుల్గా మీరు చూస్తున్నట్టుగా కూర్చొని 2 చేతులను ఈ విధంగా తీసుకొని మన యొక్క చెవులను మూసివేయాలి విత్ ద యూజింగ్ ఆఫ్ థంబ్ ఫింగర్. తర్వాత కళ్ళను మూసివేయడం, శ్వాస దీర్ఘంగా తీసుకొని ఇలా లాంగ్ బ్రీత్ అవుట్ చేయాలి. ఆ యొక్క సౌండ్ని గమనిస్తూ ఉండాలి. బయట వైపు నుంచి సౌండ్స్ వినరాదు. మళ్ళీ శ్వాస తీసుకోవడం. ఇలా 3 rounds, 5 rounds, 7 rounds మన యొక్క సమయాన్ని బట్టి చేయడం వల్ల చాలా రిలాక్సేషన్ అవుతుంది. ఆ యొక్క వైబ్రేషన్స్ తల నుంచి శరీరం అంతా పాస్ అవుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఫీలింగ్, చాలా మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మెడిటేషన్. మన ఎడమ చేతి దానిపైన కుడి చేతి, కళ్ళను మూసివేయడం, చాలా కంఫర్టబుల్గా కూర్చోవాలి. ఎలాంటి కదలిక ఉండొద్దు. హాయిగా, సుఖంగా, స్థిరంగా కూర్చోవాలి. జాయింట్స్ అన్నీ లూజ్గా, ఫ్రీగా ఉంచండి. నెమ్మదిగా మనస్సు పైన దృష్టి ఉంచాలి. మనస్సులో అనేక ఆలోచనలు, నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి థాట్స్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఇలా ఆలోచనలన్నీ వస్తూ పోతూ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా కట్ చేయండి, తొలగించండి. ఇలా కొంత సమయం సాధన చేస్తే మనసులో ఆలోచనలన్నీ తగ్గడాన్ని గమనించవచ్చు. అప్పుడు నిదానంగా మన యొక్క శ్వాస పైన దృష్టి ఉంచాలి. నిదానమైనటువంటి శ్వాస లోపలికి రావడం, నెమ్మదిగా ముక్కు ద్వారా బయటకు వెళ్ళడాన్ని గమనిస్తూ ఉండాలి. డీప్ అబ్జర్వేషన్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద బ్రీత్. న్యాచురల్ బ్రీత్. కావాలని శ్వాస తీసుకోవడం, వదలడం చేయరాదు. పూర్తి నిశ్శబ్దాన్ని గమనిస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఇలా దాదాపు 5 నిమిషాల వరకు సాధన చేసి నెమ్మదిగా న్యాచురల్ పొజిషన్, మళ్ళీ సాధారణ స్థితికి రావాలి. 2 చేతులను రబ్ చేస్తూ
కళ్ళపైన ఉంచి కళ్ళని తెరుస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా రోజు సాధన చేయడం వల్ల మన యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. మనం అనుకున్నటువంటి టార్గెట్, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు సాధన చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ యొక్క సతీష్.